అండ్ ఎస్ శరత్ కుమార్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ మన హ్యాండ్సమ్ హంగ్ శ్రీనివాస్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అఫ్ కోర్స్ బ్యూటిఫుల్ రకుల్ప్రీత్ సింగ్. ఒక వండర్ఫుల్ కాంబినేషన్ అని మాత్రం గ్యారంటీ. సో లెట్స్ సీ వాట్ ద టైటిల్ వుడ్ బి. ఓకే, సో ఇప్పుడు టీం అందరూ కలిసి రెడీ, 1 2 3 గో. జయ జానకి నాయక, సూపర్. వెల్కమ్ జగపతి బాబు గారు, ప్లీజ్ జాయిన్ us on stage. వావ్, టైటిల్ డిజైనింగ్ సూపర్, చాలా బాగుంది కదండి, చాలా డిఫరెంట్గా ఉంది. డెఫినెట్గా మనల్ని సద్రా, దమ్ము, లెజెండ్, సింహ, సరైనోడు అన్ని It's really wonderful to know the title after working in this film అండి. ఆల్మోస్ట్ కంటిన్యూస్గా ఈ టైటిల్ ఎలాగ ఉంటుంది, ఏ టైటిల్, ఈ పిక్చర్కి ఏ టైటిల్ పెడుతున్నారని వీఆర్ థింకింగ్, అండ్ నౌ వీ సీ జయ జానకి నాయక్. ఇట్స్ రియలీ నాయక, ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ టైటిల్ అండ్ ఇట్ గోస్ విత్ ద సబ్జెక్ట్, అండ్ ఐఎమ్ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ ఆఫ్ బైబడి చీన గారు, సాయి, రకుల్, జగపతి బాబు గారు, రవీందర్ రెడ్డి గారు. బికాస్ ప్రొడ్యూసర్ హెస్ కమ్ వెరీ గ్లామరస్లీ టుడే, ఎందుకని తెలీదు. సో గ్లామర్ ఈవెంట్కి గ్లామర్గా వచ్చారు. సో అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పాలి. ది ఎంటైర్ టీమ్, ఎవ్రీబడి వాజ్ వర్క్ ఫర్ దిస్ ఫిలిం, ది ఎంటైర్ క్రూ, రైట్ ఫ్రమ్ ది లైట్ ఇంజనీర్స్ టు ద డైరెక్టర్ అండ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ బైబడి చీన గారు. ఆల్ ద బెస్ట్, అండ్ టు సాయి, hope this movie becomes a very big hit for all of us who have worked and put in our hard work. Thank you, Andy. Thank you so much. Definitely undi. It's a film which has got every emotion, proper family sentiment, action, entertainment, venaka oka sweet cute love story, oka real love emundani kuda ee movie lo kanipistundi. And I'm very very happy to be working on this film. And secondly, Janaki na title na character peru movie lo and title lo undi. So చాలా 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 హ్యాపీ. సెకండ్ టైం బోయపాటి సార్తో పనిచేస్తున్నాము, అండ్ సార్ మీతో చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఐ గెట్ టు వర్క్ విత్ యూ అగైన్. అండ్ థ్యాంక్స్ సాయి, చాలా యూ విల్ సీ అ డిఫరెంట్ సాయి ఇన్ దిస్ ఫిల్మ్. యూ విల్ I'm sure nobody would have expected the kind of performance that he has given. So all the best, and I hope this turns out to be a new milestone for you. And thank you so much, team Motamke, and yeah, the music is also very good, so please wait and watch, and I hope you all like the movie. Jay Janaki Nayaka. Hi. First of all, రెండు మూడు టైటిల్స్ డిస్కషన్ వచ్చింది షూటింగ్ అప్పుడు. సీనుకి ఐ థింక్ ఇట్ విల్ బి ద ఫస్ట్ టైం కంప్లీట్గా డిఫరెంట్ టైటిల్, డిఫరెంట్ స్టైల్లో వెళ్తున్నాడు. కాకపోతే ఒకటి ఏంటంటే, సీను ఏం చేసినా బ్లాక్ బస్టరే. సో ఈ సినిమా 100% ఫర్ షూర్ హిట్ కనపడుతుంది. అంటే అందరూ చెప్తారు, నేను చెప్తున్నాను, కానీ అయినా మళ్ళీ చెప్తున్నాను, బ్లాక్ బస్టర్ ఈ సినిమా. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ దానికి. సినిమా లేని టైంలో గోడను దోస్తా కూర్చున్న నన్ను లెజెండ్లో జితేంద్రగా ఇంట్రడ్యూస్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఇవాళ సాయి ఎంతవరకు ఉన్నాడో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీకి అనదర్ స్టార్ ఇస్ బార్న్. అండ్ రకుల్ ఆఫ్ కోర్స్ ఇస్ ఆల్వేస్ సూపర్ ఎనర్జెటిక్. అండ్ అన్ని సినిమాల్లో క్యారెక్టర్లు బాగా కొట్టేస్తాను, మంచి మంచి క్యారెక్టర్స్ అన్ని కొట్టేస్తాను, చాలా బాగా చేస్తుంది. ఆల్ ది బెస్ట్. సాయి, వాట్ ఐ నోటీస్ వాస్, దాదాపు ఈ సినిమాలో పర్టికులర్గా సీను హ్యాండిల్ చేసిన విధానం ఒక సూపర్ మ్యాన్ని తయారు చేశాడు. బాడీ కానీ, పోస్చర్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఇట్స్ సో గుడ్, సో ఇంప్రెసివ్. చెప్తానే ఉన్నా, ఈ సినిమాతో నువ్వు పెద్ద స్టార్ అయిపోయావు, ఇంకా నీకు తిరుగులేదని.
దానికి తగ్గట్టు ప్రొడ్యూసర్ రవీంద్ర గారు కొత్త ఆయనైనా ఎంత ఏంటి అనేది కాదు, సినిమా ఎంత బాగా వచ్చిందనేది చూసి ఎంతైనా పెడతాను, సినిమా సూపర్ హిట్ చేయాలని తన ప్రయత్నం. ఐ రియల్లీ అప్రిషియేట్ ద ప్రొడ్యూసర్. ఇక సీను గురించి చెప్పాలంటే చాలా ఉంది, అది సినిమానే చెప్తుంది, నేను చెప్పవసరం లేదు, అయినా చెప్తాను. మాకేంటంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేవాళ్ళం, అందరూ స్కూల్కి వెళ్ళేవాళ్ళం. పొద్దున్నే అసెంబ్లీ అని ఒకటి ఉంటుంది, అట్ట పెట్టేవాడు మాకు అసెంబ్లీ పొద్దున్నే. పిల్లలందరినీ చేర్చి ఎదురుగుండా మా టీచర్ అక్కడ నుంచుని ప్రతిదీ షార్ట్ వివరంగా ఎక్స్ప్రెషన్, ప్రతి ఒక్కళ్ళ ఎక్స్ప్రెషన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంత క్లారిటీ ఉంటుందని యూ కెన్ నెవర్ ఫర్గెట్ ఇట్. ఆ ఎక్స్ప్రెషన్ మర్చిపోలేం. సో దట్ ఈస్ ద టాలెంట్ ఆఫ్ అవర్ డైరెక్టర్. అండ్ శరత్ కుమార్ గారు ఈ సినిమాలో ఉంటాం. అఫ్కోర్స్ ఆయన ముందొచ్చారు ఇండస్ట్రీకి. తమిళ్లో ఆయన సూపర్ హిట్స్ అన్ని నేను చూసేవాడిని. హ్యూజ్ స్టార్. ఆయన ఈ సినిమాలో ఉంటే ఇట్స్ అనదర్ ప్లస్. ఆయనే కాదు, సినిమాలో దేర్ ఆర్ సో మెనీ స్టార్స్ ఇన్ దిస్ ఫిల్మ్. సో ఇట్స్ అ వెరీ స్టారీ ఫిల్మ్ అండ్ వెరీ స్టారీ సూపర్ హిట్ చూడబోతున్నాం. ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, ప్రత్యేకించి మీడియా మిత్రులకి. ఈ మూవీ స్టార్ట్ చేసిన రోజే ఒకటి అనుకున్నానండి, అంటే ఒక పెద్ద సినిమా తీస్తున్నాం అంటే బోయపాటి గారి మీద ఒక సినిమా తీస్తున్నాం అంటే మిగతాదంతా సెకండరీ. తనకేం కావాలంటే అది ఇచ్చి సినిమాని చేస్తే ఖచ్చితంగా దాని రిజల్ట్ తర్వాత వస్తుందనే నమ్మకంతోనే స్టార్ట్ చేయడం జరిగింది మూవీని. అదేవిధంగా టోటల్ ఎంటైర్ మా యూనిట్ అందరి సహకారంతో టోటల్ టాకింగ్ మొత్తం కంప్లీట్ అయింది, సాంగ్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఓన్లీ ఒక సాంగ్, ఒక 3 days మాంటేజ్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అది కూడా ఈ 18th నుంచి ఒక మాంటేజ్ సాంగ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 11th నుంచి బ్యాలెన్స్ సాంగ్ కూడా జరుగుతుంది. సేమ్ టైం ఆర్ఆర్ వర్క్ కూడా దేవి గారు ఇక్కడ ఊర్లో లేకపోవడం వల్ల ఈరోజు రాలేదు. ఈ మంత్ ఎండింగ్ నుంచి ఆర్ఆర్ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో ఆడియో లాంచ్ ఉంటుంది. ఆగస్ట్ 11th మూవీ రిలీజ్. అది మంచి డేట్ అని చెప్పి కావాల్చుకొని ఆ రోజు రావడం జరుగుతుంది. యాక్చువల్గా ఇంకొక 1-2 weeks ముందు కూడా వచ్చేంత స్పేస్ ఉంది మాకు, అయినా కానీ కూడా మంచి డేటు ఆ రోజు రావడం. అంటే ఇంత పెద్ద సినిమా అంటే మీరు ఒకసారి చూస్తే ఈ మూవీలో ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్ ఈ మధ్యకాలం లాస్ట్ 10 years చూస్తే ఏ మూవీలో ఉండదండి. జగపతి బాబు గారు కానీ, శరత్ కుమార్, సుమన్, సీతారా, వాణి విశ్వనాథ్, రకుల్, క్యాథరిన్, ప్రజ్ఞా జైస్వాల్, ధన్యా బాలకృష్ణన్, చాలామంది, వాణి విశ్వనాథ్. అంటే ప్రతి క్యారెక్టర్ సినిమాలో ఇంపార్టెంట్. సినిమా గురించి మాట్లాడితే ఇప్పుడు ఎంతైనా మాట్లాడవచ్చు, ఇంకా ఆడియో లాంచ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో మాట్లాడతా. మూవీ వచ్చేసి జయ జానకి నాయక. అంటే జనరల్గా బోయపాటి గారి సినిమా అనగానే కరెక్ట్ చెప్పాలంటే నేను కూడా ఒక సింహ లెజెండ్ అంటే అలా ఉండాలని అనుకుంటా, ఎక్స్పెక్ట్ చేస్తా. ఎందుకంటే ఆయన జోనల్ ఉన్న అతనంటే అభిమానించే మాస్ ఆడియన్స్ కానీ మిగతా వాళ్ళు కూడా అలా ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు. కానీ కథకి ఏదైతే యాప్టో ఆ టైటిల్ పెట్టడమే కరెక్ట్. అది మాత్రమే నమ్మి ఈ మూవీకి ఆ టైటిల్ పెట్టడం జరిగింది. కానీ బోయపాటి గారిని రిసీవ్ చేసుకున్న ఇంతకాలం మాస్ ఆడియన్స్ కానీ, ఫ్యామిలీ కానీ, వాళ్ళందరినీ సాటిస్ఫాక్ట్ చేస్తూ ఈ సినిమాతోని ఇంకా వేరే జోనర్ అంటే మంచి ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, క్లాస్ పీపుల్ అంటే ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. అటువంటి సినిమా ఇది అవుతుంది. ఇటువంటి సినిమాకి మీ అందరి సహకారం కూడా కావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఈ సినిమాకి చాలా ఉండాలి. అండ్ జయ జానకి నాయక ఈ సినిమా నిజంగా నా డ్రీమ్ అండి. ఎందుకంటే అల్లుడు సీను సినిమా రిలీజ్ అయ్యి నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో, వారం రోజుల తర్వాత బోయపాటి గారు నాతో సినిమా చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారని తెలిసినప్పుడు నాకు దానికి మించి ఆనందాన్ని ఇచ్చింది. అండ్ ఎప్పుడెప్పుడు అంటే అసలు బోయపాటి గారికి నాలో ఏం నచ్చింది, నన్ను ఎలా ప్రజెంట్ చేస్తారన్న క్యూరియాసిటీ ఎక్కువ ఉండింది. నాకు ఇప్పటికీ తెలియదు బోయపాటి గారికి నాలో ఏం నచ్చిందో. అండ్ నన్ను ఎక్స్ట్రాడినరీ ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.
ఇట్ రియలీ రియలీ మీన్స్ అ లాట్. మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్, మీరు ఇచ్చిన సపోర్ట్ ఆల్ దీస్ ఇయర్స్, నా లో టైంలో కూడా ఎప్పుడు మీ సపోర్ట్ నాకు ఉండింది. దానికి ఐ విల్ ఆల్వేస్ బీ రియలీ రియలీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ అది ఎప్పటికీ మర్చిపోలేని మూమెంట్స్ అన్న మీతో స్పెండ్ చేసిన టైం. అండ్ ఇంకా బోయపాటి గురించి చెప్పాలంటే చాలా ఉంటుందండి. ఆయన కన్విక్షన్, ప్యాషన్, ఎనర్జీ అన్మ్యాచబుల్. అండ్ అన్నీ ఇప్పుడే చెప్పేస్తే రేపు ఆడియో లాంచ్లో ఏముంటుందేమో. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అన్న. అండ్ అలానే మా ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి గారి గురించి చెప్పాలి. ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్. ఇంత అన్కాంప్రమైజ్డ్ బడ్జెట్ పెట్టి ఈ సినిమాని ఇంత ఎక్స్ట్రాడినరీగా తీసినందుకు. అండ్ హోల్ టీమ్, ఎస్పెషల్లీ ఐఎమ్ రియలీ ఫీలింగ్ లక్కీ టు షేర్ స్క్రీన్ విత్ శరత్ సుమార్ సార్, జగపత్ బాబు గారు, సితారా గారు, వాణి విశ్వనాథ్ గారు, ఎవ్రీబడి. అండ్ ఈ సినిమాలో పార్ట్ అయిన ప్రతి ఆర్టిస్ట్తో స్క్రీన్ స్పే చేసినందుకు ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఎస్పెషల్లీ రకుల్, our co-star, and that is the best choice I think we have done for this film, and she has done an outstanding performance. అలానే మా హోల్ టీమ్, దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ, మా ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్ గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి చాలా కష్టపడి పనిచేశారండి. చంటి గారు, ఎడిటర్ చంటి గారు కానీ, మా ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్, మా కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గారు, పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ దేవిశ్రీ ప్రసాద్ గారు ఎక్స్ట్రాడరీ మ్యూజిక్ ఇచ్చండి. ఆయనలో ఉన్న యూనిక్నెస్ ఏంటంటే ఆయన సినిమాకి జస్ట్ మ్యూజిక్ ఇవ్వరు, ఆయన సినిమా కంటెంట్ని అర్థం చేసుకొని ఆ సినిమాకి సోల్ని ఇస్తారు ఆయన మ్యూజిక్ తోటి. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ హిమ్, అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. అండ్ ఐ థరోలీ ఎంజాయ్ డాన్సింగ్ టు హిస్ ట్యూన్స్. అండ్ August 11th మీ ముందుకు వస్తుందండి. ఐఎమ్ రియలీ షూర్ మీ అందరి ఎక్స్పెక్టేషన్స్కి మించి 100 రెట్లు కాదు 1000 రెట్లు ఈ సినిమా ఉంటుంది. తప్పకుండా మిమ్మల్ని అందరూ అలరిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అన్నది ఇప్పుడు ఏమైనా రివీల్ చేస్తారేమో చూద్దాం మన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సార్, ప్లీజ్. ఓకే అండి, ఏం లేదండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి, చూస్తున్న తెలుగు ప్రేక్షకులకి అందరికీ నా కృతజ్ఞతలండి. జయ జానకి నాయక ఈ టైటిల్ ఎన్నుకోవడానికి అంటే మామూలుగా ఇప్పుడే చెప్పారండి, ఏదో చేస్తారు అని అంటే ఒక సాఫ్ట్ టైటిలా ఏంటి, ఒక సర్ప్రైజ్ ఇచ్చారు అని. ఇది సర్ప్రైజ్ కాదండి, కథకి ఏది కావాలో అదే తీసుకొని నా మార్కు అవి ఇవి అని కాకుండా కథకి ఏ మార్కు కావాలో ఆ మార్కు నుంచి వచ్చిన ఇదే జయ జానకి నాయక. ఈ టైటిల్ పెట్టడానికి కూడా వెనకాల ఉద్దేశం ఏంటంటే ఇది క్యూట్ లవ్ స్టోరీ, చాలా బాగుంటుంది. అలాగే ఫ్యామిలీ, అలాగే ఎమోషన్స్. ప్రతి ప్రేక్షకుడు ఆల్ టేస్ట్, అన్ని టేస్ట్లు ఉన్న ప్రేక్షకులు ఒకే రోలో కూర్చొని చూడాలి అనేది నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఈ టైటిల్ పెట్టడం జరిగిందండి ఈరోజు. తప్పకుండా ఈరోజు ఇప్పుడు నేను ఈ మాట ఏది చెప్పానో రేపు సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు అలాగే ఫీల్ అవుతారు. సో ప్రతి ఒక్కళ్ళకి ఈ టైటిల్ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు మించి ఎక్కువ మాట్లాడడానికి కూడా లేదండి. రేపు సినిమా మాట్లాడాలి, ఇంకా ఆడియోలో కూడా మాట్లాడాలి, తర్వాత సినిమా మాట్లాడాలి. సో ఎనీవే చూస్తున్న ప్రేక్షకులు అందరూ మీ బ్లెస్సింగ్స్ కావాలండి, ప్లస్ మీ సపోర్టు కావాలి. థ్యాంక్ యూ అండి. జై జానకి నాయక. థ్యాంక్ యూ సార్. జానకి నాయక టైటిల్ లోగో లాంచ్కి జాయిన్ అయిన అందరికీ కూడా so much everyone on stage.